సో వారికోస్ వెయిన్స్ కి సంబంధించి చిరంజీవి హాస్పిటల్స్ లో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం వారికోస్ వెయిన్స్ కి రికరెన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని విన్నాం సార్. సో ఆ ఛాన్స్ లేకుండా ఎలాంటి కేర్ తీసుకుంటుంది చిరంజీవి హాస్పిటల్? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇది కూడా ప్రతి ఓపీడీలో వచ్చేవాళ్ళు మళ్ళీ వస్తాయండి, రికరెన్సెస్ వస్తున్నాయని మేము వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వింటున్నాము అనేది అడుగుతుంది జరుగుతుంది. దీనిలో ముఖ్యము మనకు ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. అందుకని వారికోస్ వెయిన్స్ కి ఎప్పుడైతే ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ వాస్కులర్ సర్జన్ చేసినట్టయితే ఈ రికరెన్స్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయమ్మా. సో దాని ఎందుకు మన చిరంజీవి హాస్పిటల్ ప్రత్యేకంగా రికరెన్సెస్ ఎందుకు ఉండట్లేదు అంటే, కంపేర్ టు వేరే హాస్పిటల్స్ తో మనకి ఎక్కువ ఎందుకు ఉండట్లేదు అంటే, మనం కంపల్సరీ ఏమైనా యాక్సెసరీ వెయిన్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. నాట్ ఓన్లీ ఒక వెయిన్ ఒకటే ఉంది దాని ఒకదాన్ని చేసేద్దాం అన్నట్టు కాకుండా యాక్సెసరీ వెయిన్స్ అనేది ఏమైనా ఉన్నాయా దానికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కింద వెయిన్స్ ఏదైనా ఉంటే దానికి కూడా ఫోమ్ స్టీరియోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ సర్ఫ్నెస్ వెయిన్ ప్రాబ్లం ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మనం కేర్ తీసుకొని పైనుంచి కింద వరకు అన్ని కవర్ అయ్యి అన్ని మళ్ళీ రికరెన్స్ రాకుండా చూడటం ఒక ఆప్షన్ అయితే, అడ్వాన్స్డ్ గ్లూ థెరపీ కూడా రెగ్యులర్ లేజర్ కన్నా అడ్వాన్స్డ్ గ్లూ థెరపీ కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి చాలా రికరెన్స్ ఛాన్సెస్ అనేది తక్కువ. సో అరుదనే అసలు మనం రికరెన్స్ అనేది చాలా తక్కువ చూస్తామని కూడా దీనివల్ల చెప్పచ్చు. అసలు రికరెన్స్ అనేది ఉండదు ఆల్మోస్ట్.